ఇక సంక్రాంతికి పల్లెటూరు పండుగ వేళ ఊరెళ్ళిన పట్నం వాసులు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ సందడి. హైదరాబాద్లో బోసిపోయిన రోడ్లు, రాష్ట్రం నలుమూలల నుంచి 6261 ప్రత్యేక బస్సులు. ఇక తెలంగాణ బలాన్ని చాటుతాం, భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో సీఎం పర్యటన. పారిశ్రామికవేత్తలతో భేటీ, కీలక రంగాల పెట్టుబడులపై సంతకాలు చేసే అవకాశం. పర్యటన వివరాలను వెల్లడించిన శ్రీధర్ బాబు. ఇక పైన రామజపంలోన కత్తులు, మత రాజకీయాలతో ప్రజలు రెచ్చగొట్టడం బీజేపీ విధానం. ఫాసిస్టులపై పోరు కోసమే రాహుల్ గాంధీ యాత్ర. దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడమే లక్ష్యమన్న ఖర్గే. మణిపూర్లో మళ్లీ శాంతి నెలకొల్పుతామన్న రాహుల్ గాంధీ. భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభం. పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్, బట్టి, షర్మిల. ఇది ఆంధ్రప్రదేశ్ పత్రిక వార్తా కథనాలు. ఇక వెలుగు విషయానికి వస్తే ఇంకా బీజేపీ ఆర్ఎస్ఎస్ పని విద్వేషాలు రెచ్చగొట్టుడే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఫైర్. మణిపూర్కు మోదీ రాకపోవడం సిగ్గుచేటు. ప్రజల కష్టాల్లో ఉంటే ఆయనకు పట్టదా. ఈ రాష్ట్రం భారత్లో భాగం కాదని బీజేపీ ఆర్ఎస్ఎస్ భావిస్తున్నాయేమో. బీజేపీ రాజకీయాలకు మణిపూర్ చాలా కోల్పోయింది. ఇక శాంతి సామరస్యాలను తిరిగి తీసుకొస్తామని హామీ. మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయయాత్ర షురు. యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్, సీతక్క, వివేక్, షర్మిల. ఇక మణిపూర్లో భారత్ జోడో యాత్ర 2.0కి సంబంధించి అక్కడ మాట్లాడిన మాటలు, దాన్ని ఎవరెవరు హాజరైన విషయానికి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇక రూట్ మ్యాప్ చూస్తే కనుక 67 రోజులు 6713 కిలోమీటర్లు. 2022 సెప్టెంబర్లో కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ చేపట్టారు. గతేడాది జనవరిలో కాశ్మీర్లో ముగించారు. ఇక ఇప్పుడు మణిపూర్ నుంచి ఆయన చేపట్టిన న్యాయయాత్ర మార్చి 20న ముంబైలో ముగియనుంది. 67 రోజుల్లో 6713 కిలోమీటర్ల రాహుల్ పర్యటించనున్నారు. సుమారు 15 రాష్ట్రాల్లోనూ 110 జిల్లాల పరిధిలో 100 లోక్సభ నియోజకవర్గాలలో 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు. ఇక ఓట్లు అడిగేందుకే వస్తారన్న ఖర్గే. ఇక బీజేపీలు ఓట్ల కోసం మాత్రమే వస్తారు తప్ప ఇక్కడ సమస్యల గురించి పట్టవన్నట్టుగా ఖర్గే మాట్లాడినట్టు వాటిలో హైలైట్గా ఉన్నాయి. ఇక పంచకట్టులో మోదీ. సంక్రాంతి పండుగ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి పొంగల్ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయ పంచకట్టులో మోదీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. మోడీ ఎక్కడ పోయినా స్పెషల్ అట్రాక్షనే. మోడీ అంటేనే స్పెషల్ అట్రాక్షన్. బెటర్ కాస్ట్యూమ్ మోడీజీ. ఇక అయోధ్యకు 100 మంది విదేశీ ప్రతినిధులు. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి 55 దేశాల నుంచి దాదాపు 100 మంది ప్రముఖులు హాజరు కానున్నారని వరల్డ్ హిందూ ఫౌండేషన్ గ్లోబల్ చైర్మన్ స్వామి విజ్ఞానంద తెలిపారు. మేడారంలో ముందస్తు మొక్కులు. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చి ముందస్తు మొక్కులు అప్పజెప్పారు. దీంతో దేవతల గద్దెలు జంపన్నబాగు మేడారం చుట్టుపక్కల వనం జనంతో కిటకిటలాడాయి. ఇక మల్లనసాగర్ భూకంప జోన్లో రిజర్వాయర్ కింద 3 పొరల లీనమెంట్. మల్లనసాగర్ అనేది భూకంప జోన్లో ఉన్నదట. ఇక రిజర్వాయర్ కింద 3 పొరల లీనమెంట్ సమగ్రంగా స్టడీ చేయాల్సిందని అప్పట్లో చెప్పిన ఎన్జీఆర్ఐ పూర్తి స్థాయిలో స్టడీ చేసి మనం ఈ యొక్క ప్రాజెక్ట్ని కట్టాలి మల్లనసాగర్, లేకపోతే ఇబ్బంది అవుతున్న ఎన్జీఆర్ఐ సందేశిస్తే పట్టించుకోకుండా నిర్మాణం మొదలుపెట్టిరట బీఆర్ఎస్ పార్టీ సర్కార్. ఇక 95% నిర్మించిన తర్వాత టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసిరట. కాగ్ డ్రాఫ్ట్ రిపోర్ట్లో విస్తుపోయే నిజాలు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ రిజర్వాయర్ అయిన కొమరవెల్లి మల్లనసాగర్ భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉందని, భవిష్యత్తులో దాంతో భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కంట్రోల్ ఆర్డర్ జనరల్ కాగ్ డ్రాఫ్ట్ రిపోర్ట్లో వెల్లడించింది. భూకంపం వచ్చేటువంటి ప్రభావిత ప్రాంతాల్లో మల్లనసాగర్ నిర్మించారనేది కాగ్ రిపోర్ట్ వెల్లడైందట. అంటే అర్థం చేసుకోరు, ఎటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్టు 8,000 కోట్ల వెచ్చించి కట్టినటువంటి ఈ ప్రాజెక్టులో ఎంత దుర్వినియోగం జరిగింది, ఎంత ఇష్టానుసారంగా నేను పెన్ పేపర్ తీసుకొని ఒక బొమ్మ గీసి ఇదే పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నట్టుగా ఒక డిజైన్ గీసి అక్రమ కట్టడాలు జరిపిన చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. భూకంపం జరిగేటువంటి సూచనలు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఉందని చెప్పి ఎన్జీఆర్ఐ ముందుగానే చెప్పిందట. కానీ ఏం చేసిరు, ప్రాజెక్టు 90% నిర్మించిన తర్వాత ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిరట. ఇక 50 టీఎంసీల భారీ సామర్థ్యంతో మల్లనసాగర్ నిర్మించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి ముందు భూకంప ప్రభావాన్ని గుర్తించేందుకు కనీసం స్టడీ చేయలేదని తేల్చి చెప్పింది. 6,126 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ రిజర్వాయర్లో పూర్తి స్థాయి నీటి నిల్వ చేసి వినియోగించడానికి ముందు దాని భద్రతపై లోతైన అధ్యయనం చేయాల్సిందని కాగ్ స్పష్టం చేసింది. ఎటువంటి అధ్యయనం, ఎటువంటి ఎంక్వైరీ, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండానే ఉత్తగా పేకమెడ లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరట.
ఇక ఆఫ్ఘన్పై సిరీస్ కైవసం. ఆఫ్ఘనిస్తాన్తో ఆదివారం ఇండోర్లో జరిగిన రెండో T20 మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది. ఆఫ్ఘన్ ఇచ్చిన 173 రన్స్ టార్గెట్ను జైస్వాల్ దుబే దంచుకొట్టడంతో 15.4 ఓవర్లను చేజ్ చేసింది. ఇక 6 గ్యారెంటీలకు అయ్యేటువంటి ఖర్చు గురించి మహాలక్ష్మి పథకానికి 16,000 కోట్లు కావాలి, రైతు భరోసాకి 29,000 కోట్లు, చేయూత పథకానికి 20,000 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు 15,000 కోట్లు, గృహజ్యోతి పథకానికి 10,000 కోట్లు, వివో వికాసం కోసం 30,000 కోట్లు. సో ఈ 6 గ్యారెంటీల గురించి బడ్జెట్లో ప్రవేశపెట్టే విధంగా చూస్తారట. సుమారుగా 90,000 కోట్ల రూపాయలు కావాలట ఈ 6 గ్యారెంటీ అమలు చేయాలంటే. ఈ బడ్జెట్లో ఈ యొక్క ప్రతిపాదన తీసుకొచ్చే అవకాశం ఉన్నది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర. లోక్సభ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం అంటూ సంజయ్ వ్యాఖ్య. కాంగ్రెస్లో కేసీఆర్ కోవట్లున్నారు, కేటీఆర్ తిడితే పొన్నంకు ఎందుకు బాధ, ఆయన ఎవరి కోసం కరీంనగర్ వదిలి హుజురాబాద్ పోయారో తెలుసని కామెంటు. రేపటిన నువ్వు కూడా పోతున్నావని మాటలు వస్తున్నాయన్నా, మరి నువ్వు పోతే నువ్వేం సమాధానం చెప్తావు తెలుసుకో. ఆయన పోయినతో పోయింది, ఇక తప్పో ఒప్పో చేసిండు, గెలిచిండు, మంత్రి అయిండు. మరి రేపు నువ్వు కరీంనగర్ వదిలి ఇంకేటో పోతున్నావు అన్నట్టుగా వార్తలు ప్రచారంలో వస్తున్నాయి. బీజేపీ నాయకుల పెద్ద ఎత్తున చర్చకు తీసుకొస్తున్నారు. మరి ఏడికి పోతున్నావు, ఏం సంగతి నువ్వు కూడా సమాధానం చెప్పాలి చూసుకో. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్టునట. ప్రభుత్వం వచ్చి 4 రోజులు అయితే లేదు. ఒకరేమో కూలుతుంది అంటారు, ఒకరేమో వాళ్ళదంట వాళ్ళే కొట్టుకొస్తారంటారు, ఇంకొకరు ఇంకోటి అంటారు, ఇంకొకరు ఉంటారంట. ఇవన్నీ మాట్లాడుతూ మీకు నిజంగా ప్రజల మీద విశ్వాసం ఉన్నదా? ప్రజలు గెలిపించినటువంటి పార్టీ అది బీఆర్ఎస్ను గతంలో గెలిపిస్తే ఈ రకంగానే కొనుక్కునేందుకు కుట్ర చేసింది బీజేపీ పార్టీ అని చెప్పి గతంలో ఆరోపణ చేశారు. ఇప్పుడు ఇటువంటి ఆరోపణలే వస్తున్నాయి. అంటే మీ మాటలు ఎట్లున్నాయంటే ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది రాజకీయాలంటే. ఈ యొక్క ఎన్నికలన్నా ఓట్లన్నా మీ ఇష్టానుసారంగా అమ్ముడు కొనుగోలు అయితే ఇక రేపటి రోజు ఎలక్షన్స్ పెట్టకూరిగా. ఎమ్మెల్యే నిల్చోవాలి, అక్కడ ముందు ప్రజలు ఉండాలి. ఇగో 2,00,000 కోట్లు, నేను 50,000 కోట్లు, నేను 20,000 కోట్లు అని చెప్పి వేలం పాట పెట్టి వేలంలో కొనుక్కుందాం సపరేట్గా ఎమ్మెల్యేలను కూడా. ఎందుకు ఈ పైసలను ఖర్చు ఎందుకు, ఈ కొనుగోలు ఎందుకు, మళ్ళీ ఎన్నికల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఎన్నికల కోసం అని చెప్పి ప్రజలు లైన్లో నిల్చుండి ఓట్లు వేసినందుకు ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్ వేలం పాట కొనుక్కుంటే అయిపోద్ది కదా. ఇక బీఆర్ఎస్కి అంత శక్తి లేదు, మేమేమంతా వీక్గా లేం, కూల్చుడు మాటలు బంద్ చేయాలన్న పొన్నం ప్రభాకర్. సంజయ్ జ్యోతిష్యం చదవడం తెలియదు, ఆయన దేశంలోని నెంబర్ 1 విఫల ఎంపీ అని కామెంట్. స్మార్ట్ సిటీ పనుల అవినీతిపై ఎంక్వైరీ జరుగుతుందని వెల్లడి. ఇక జవాన్ ప్రాణం తీసిన మాంజా దారం మెడకు తగిలి మృతి. హైదరాబాద్ లంగర్ హౌస్ ఫ్లైఓవర్పై ఘటన. చైనా మాంజా దారం మెడకు తగిలి ఆర్మీ జవాన్ మృతి చెందాడు. శనివారం రాత్రి హైదరాబాద్లోని లంగర్ హౌస్ ఫ్లైఓవర్పై ఈ ఘటన జరిగింది. ఏపీలోని విశాఖపట్నం జిల్లా పెద్దవాల్తేరుకు చెందిన ఆర్మీ జవాన్ కోటేశ్వర్ రెడ్డి 5 నెలల క్రితం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బదిలీపై వచ్చాడు. 10 రోజుల క్రితం లంగర్ హౌస్లోని బాపుఘాట్లో ఇల్లు రెంట్కు తీసుకొని ఉంటున్నాడు. ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిపోతుంటే దారం అడ్డంగా తగిలి ఈ మెడకు కట్ అయిపోయి చనిపోయిందట.